చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్ట్ చేపట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయటం లేదని మండిపడ్డారు. ఈ నెల 5న రైతు సంఘారావం బహిరంగ సభ నిర్వహిస్తామని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాయలసీమకు మనకి ఏం చేసింది లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన వరకు నెట్టంపాడు కానీ లేకుంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ దుండి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు శ్రీశైలం రిజర్వాయర్లు 800 అడుగులకు వాళ్ళు వాటర్ తీసుకుంటే మనకు పోతిరెడ్డిపాడు వరకు చూసుకుంటే 841 అడుగు పైన ఉంటేనే తప్ప మనకు నీళ్లు రాని పరిస్థితి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా నాయకులందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రజలకు అవగాహన కల్పించడానికి మనకు రాయలసీమ జరిగే అన్యాయాన్ని కూడా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మనం పోతిరెడ్డిపాడు దగ్గర 5వ తేదీ మనం మీటింగ్ ఏర్పాటు చేయడం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత